ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, అనుదినము నూతనమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబంలో మన పిల్లలతో మనతో మాట్లాడుతూ సంతోషంగా ఆయన నామములో ఉంటూ జీవిస్తున్నట్టు మనందరికీ ప్రభు ఎంతో మనకు తోడుగా ఉంటూ నీడుగా ఉంటున్నట్టు గొప్ప దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడవచ్చున్న ఆయన వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుకు వారిని నన్ను కనుగొందురు. ఎవరైతే నన్ను జాగ్రత్తగా ఎదుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. మరి రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రిని వెతుకువారు ఉండాలి. ఎతికిన వారు ఏం చేస్తారంటే ఆయన నుంచి వచ్చు కృపవరములని పొందుకుంటూ ఆశీర్వాదం పొందుకుంటూ ఆయన్ను గుర్తిరుగుతారు. ఈ జీవము గల దేవుని గుర్తిరిగిన ప్రతి కుమారుడు ఎలాంటి వారంటే ఆయనను ప్రేమిస్తున్నారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమించుదని అంటున్నాడు. మరి జాగ్రత్తగా ఎవరు వెతుకుతారో వారిని నేను ఆదుకుండే దేవుడుగా ఉంటున్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే కదా. బలపరిచి నీకు సహాయం చేయవాడు. ఏ సహాయం కావాలా? నీ కుటుంబంలో అనారోగ్యంతున్నావా? మరి ఈ దినములుగా ఆ రోగము నీ నుంచి విడుదల కాలేదంటే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. రోగమును ముట్టి స్వస్థపరుస్తాడు. ఆరోగ్యవంతుగా చేసే దేవుడు. అనేక విధములుగా అనేక శోధనలతో పడి ఉంటే బిడ్డ ఆయన అంటూ నన్ను వెతికినట్లయితే జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. మనము హృదయముతో ఆయన్ను వెతికే వారు ఉండాలి. మనము కళ్ళుతో ఆయన చూడలేదు, కానీ హృదయముతో ఆ ప్రభుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఆయన నీకు తోడుగా అంటున్నాడు. మరి ఆదుకుంటాను అంటున్నాడు. ఆ గొప్ప దేవుడు మరి ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆయన చిత్తం ఉండాలని, ఆయన కృప ఉండాలని, మరి ఆయనతో మనము ఎంతైతే ప్రయాసపడుతున్నామో ఆ తండ్రి అంటున్నాడు, నా వాక్యము నీకు నెమ్మది కలుగు చేయుచున్నది, సమాధానం కలుగు చేయుచున్నది. శాంతి లేదా, కుటుంబం నెమ్మది లేదా. అనేక మంది యజమానులు పెద్ద పెద్ద కంపెనీలు ఓపెన్ చేసి బిజినెస్లో సహాయం లేక వెనుకబడి ఉంటే కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయము చేసేవాడు ఉంటున్నాను. నువ్వేదైతే బిజినెస్లో మరి చేయుచున్నప్పుడు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు, కొన్ని బాధలలో ఇబ్బందులలో కష్టాలు పాలైనప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను నువ్వు వెతికినట్లయితే నేను నీకు సహాయం చేసేదను. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను నిన్ను అధికముగా ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీకు ఏది ఇబ్బందులు పాలవుతున్నావో దాంట్లో నుంచి అభివృద్ధి పరిచి నిన్ను నేను పైకి లేవనెత్తవాడిగా ఉంటున్నట్టున్నాడు. మరి ప్రపంచంలో అనేక రకాలుగా మనమందరము కూడా మనము చేసిన పనిబాటులు కావచ్చు, నీ సొంత ఫ్యాక్టరీలు కావచ్చు, నీ సొంత బిజినెస్ కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయనలో నీకు నెమ్మది కలగాలంటే నీవు ఆయన తట్టు మనమందరం కూడా దేవుని తట్టు మనము చూసి దేవుడినిచ్చే కృప తప్పితే మనుషుల నుంచి ఏది కూడా సాధించలేము. మనుషుడికి అన్నీ అసాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. ఈరోజు మన ప్రభు మనతో అంటున్నాడు, ప్రపంచంలో ఎవరు కూడా ఏ ఇబ్బందులున్నా, ఏ నెమ్మది లేకున్నా సమాధానపరిచి సహాయం చేసి ఆదుకుంటూ అంటున్నాడు. మరి ఆ జీవం గల దేవుడు అంటున్నాడు, నా వాక్యము నీకు బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నా వాక్యము ఆదుకొని నిన్ను ఆదరించుతానని చెబుతున్న గొప్ప దేవుడు ఈరోజు మనకెంతో సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన నమ్ముకొని మనం జీవిస్తామా? దేవునికి స్తోత్రం. మన ప్రభు మనలందరినీ ఆశీర్వదిస్తాడని, ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మనం ప్రేమించినట్లయితే మనం ఆయన ప్రేమిస్తున్నానని ఆ నమ్మకంతో ఈరోజు వెతికే బిడ్డలకు ఉండాలి. జాగ్రత్తగా మనము తండ్రిని వెతకాలి.
మన ఇష్ట ప్రకారం మనము లోకంలో ఉండటం కాదు, కానీ తండ్రి ప్రేమను పొందుకోవాలి. తండ్రి మనల్ని ప్రేమించిన మనము కూడా ఆయన ప్రేమించి ఆయన చిత్తములో నడుచుకుంటే వారికి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, ఎవరైతే నన్ను వెతుకుతారో మరి వెతికి వారికి మరి నేను ఎవరు వెతుకుతారో వారికి నేను సమస్తమును ఇచ్చివాడిగా ఉంటున్నాను. నన్ను వెతికిన బిడ్డకు నేను ఏది లేదనకుండా ఆ బిడ్డకు నేను అడుగుడు ఇవ్వబడి తట్టుడు తెరవబడినట్టుగా అడిగిన ప్రతి బిడ్డకి ఇచ్చి సహాయం చేసే గొప్ప దేవుడా నీకు వందనాలు. ఏ విషయంలో ఎవరైతే మీ దగ్గర తలంచుతున్నారో ఆ బిడ్డలకు తండ్రి ఆ విషయం నుంచి నా ప్రభావ విడుదల చేయండి, కృపను చూపించండి, ఆశీర్వాదం చూపించండి, దీవెన చూపించండి. నన్ను ప్రేమించిన వారు నేను వ్యర్థం చేయను అంటున్నాను. మరి ప్రేమించిన ప్రతి బిడ్డకు తన వాక్యము నెమ్మది పరుస్తూ అంటున్నాను. మరి ఆ వాక్యము నెమ్మది కలిగేసి సమాధానం కలిగజేసి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.